వెల్కమ్ టు VCSR లెర్నింగ్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఎకనామిక్స్ గురించి చెప్పాను, కానీ బేసిక్ ఎకనామిక్స్ అంటే ఏంటి ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. అందులో కూడా గూడ్స్ గురించి చెప్తాను ఈ వీడియోలో. వాంట్స్ గురించి ఇంకో నెక్స్ట్ వీడియో వస్తుంది. ఫస్ట్ గూడ్స్ అంటే ఏంటి? వస్తువులు. Goods plays central role in the functioning of marketing economies. ఓకే, గూడ్స్ అనేవి లేకుండా ఏ ప్రొడక్షన్ చేస్తారు? ఏదన్నా మనకు ఒక వస్తువు కావాలి కాబట్టే దాని ఒక ప్రొడక్షన్ ప్రాసెస్ జరుగుతుంది, దాన్ని తయారు చేయడం అంటూ జరుగుతుంది. సో ఏది మనకు అవసరం లేదనుకోండి, ఏ వస్తువు అవసరం లేకపోతే మనకి ఇంక ప్రొడక్షన్ కానీ ఏమీ చేయడానికి ఏమి ఉండదు కదా. ప్రతి వ్యక్తికి గూడ్స్ అనేవి చాలా అవసరం. ఏం మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా గూడ్స్ అనేది సెంట్రల్ రోల్లో ఉంటుందన్నమాట. ఓకేనా? గూడ్స్ రకరకాలు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ గూడ్స్. సో ఫస్ట్ అందులో మనం ఫ్రీ గూడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్రీ గూడ్స్ అనేది మనకి ఎటువంటి కాస్ట్ మనం పెట్టనవసరం లేదు గూడ్స్ కోసం. అంటే మనకి ఏదన్నా కావాలి అంటే జనరల్గా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం ఏ వస్తువు కావాల్సిన. కానీ కొన్ని వస్తువులు ఆర్ సర్వీస్ మనకి ఎటువంటి అమౌంట్ అనేది పే చేయకుండా మనకి ఫ్రీగా నేచర్ నుంచి వస్తుంది. అంటే ఎయిర్కి మనం ఎటువంటి అమౌంట్ కూడా మనం పే చేయం. సన్లైట్ మనం ఏమైనా పే చేయాలా? అవసరం లేదు. బట్ వాటర్ తీసుకోండి, వాటర్కి అయితే పే చేయాల్సి ఉంటుంది. మనం వాటర్ ట్యాక్స్ పే చేస్తాం. ఇన్కేస్ వాటర్ బాటిల్స్ ఎలా తీసుకుంటే వాటర్ బాటిల్స్కి ట్యాక్స్ కడతాం. ఓకేనా? సో ఫ్రీ గూడ్స్ కింద ఎయిర్, సన్లైట్ అనేవి ఫ్రీ గూడ్స్ కింద వస్తాయి. ఓకేనా? వీటికి మన ఎయిర్కి, సన్లైట్కి ఎటువంటి విధమైన అమౌంట్ పే చేయం. ఓకే, ఫ్రీగా నేచర్ నుంచి వస్తున్న దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎకనామిక్ గూడ్స్ అంటే వీటికి కొంత అమౌంట్ అనేది పే చేసి అప్పుడు మనం తీసుకుంటాం. అమౌంట్ పే చేసి, అమౌంట్ ఎలా పే చేస్తాం? దానికి ప్రొడక్షన్కి, డిస్ట్రిబ్యూషన్కి, తయారు చేయడానికి ఇవన్నీ గట్రా మనకి ఎంత కాస్ట్ అయితే అవుతుందో అంత కాస్ట్ మన మీద వేస్తారు. సో లైక్ కార్స్, బుక్స్, బైక్స్, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా మనకి అయ్యే ఖర్చు, ప్రొడక్షన్ చేయడానికి ఎంతైతే ఖర్చు అయిందో అవన్నీ మనకి వేస్తారు ఆ ఖర్చు. అలా అయ్యే ఖర్చు మనకి అకౌంట్లోకి అనేది వేస్తారనమాట. మన అకౌంట్లో అంటే మనం పే చేసి ఒక గుడ్ మనకి కావాలంటే దానికి పే చేసి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్ కొనుక్కోవాలనుకున్నాం మనం. సో కార్ కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్ కార్ కాస్ట్ వేస్తారా మనకి? ఎలా వేస్తారు? దాని ఖర్చు ఎంత అయింది, ప్రొడక్షన్కి ఎంత ఖర్చు అయింది, దాని మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంత అయింది, దానికి డిజైనింగ్ ఏమైనా చేస్తే ఆ డిజైనింగ్కి ఎంత అయింది, ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా చేస్తే ఆ ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అయింది. సో మొత్తం ఓవరాల్గా చూసుకొని మనకి ఎంత కాస్ట్ అనేది ఇస్తారు. సో ఎకనామిక్ గూడ్స్ అనేవి కాస్ట్ అసోసియేటెడ్ విత్ దర్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఆర్ అక్విజిషన్. ఓకేనా? ఇప్పుడు దాకా ఎన్ని గూడ్స్ గురించి చెప్పుకున్నాం? 2 గూడ్స్, ఫ్రీ గూడ్స్, ఎకనామిక్ గూడ్స్. నౌ విల్ మూవ్ ఆన్ టు థర్డ్ గూడ్, కన్జ్యూమర్ గూడ్స్లో డ్యూరబుల్ గూడ్స్, నాన్ డ్యూరబుల్ గూడ్స్. అంటే లాంగ్ లైఫ్ స్పాన్ ఉంటే డ్యూరబుల్ గూడ్స్ అని అంటాం. అంటే మనం ఎక్కువ కాలం వాడుకోవచ్చు ఏ వస్తువు అయినా అనుకుంటే దాన్ని లాంగ్ టర్మ్లో వాడచ్చు. లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటే డ్యూరబుల్ గూడ్స్ అంటాం. మనకి మోర్ దాన్ 3 years వాడుకోవచ్చు ఏ వస్తువు అయినా అంటే అప్పుడు దాన్ని డ్యూరబుల్ గూడ్ అని అంటాం. కార్స్ అనేవి మోర్ దాన్ 3 years వాడచ్చు కదా, సో దాన్ని డ్యూరబుల్ గూడ్ అనొచ్చు. స్మార్ట్ ఫోన్స్ వాడచ్చు, డ్యూరబుల్ గూడ్. అండ్ ఇంకా అలా ఏ వస్తువు అయితే మనం 3 yearsకి మించి లైఫ్ స్పాన్ ఉంటుందో దానికి డ్యూరబుల్ గూడ్స్ అంటాం. ఆర్ 3 yearsకి, ఇంకా 3 years అనే కదా, 3 years దాటిన తర్వాత కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ నాన్ డ్యూరబుల్ గూడ్స్, షార్ట్ లైఫ్ స్పాన్. అంటే ఇప్పుడు 3 years లోపే ఉంటుంది వాటి లైఫ్ స్పాన్ అనేది ఎప్పుడు కూడా. జనరల్గా మనం ఇప్పుడు ఏదైనా ఫుడ్ ప్యాకెట్స్, ఎనీ స్నాక్స్ ప్యాకెట్స్ ఇవేమైనా తీసుకున్నప్పుడు వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి అవి యూజ్ బై డేట్ ఎంతో కాలం ఇవ్వరండి. లైక్ 6 months లోపే ఉంటుంది మ్యాక్సిమం.
బ్రెడ్, ఇవన్నీ బ్రెడ్, మిల్క్ ప్యాకెట్స్, కర్డ్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి మ్యాక్సిమం 1 వీక్ లోపే యూజ్ ఆన్ డేట్స్ ఉంటాయి. ఓకే, అంతలోపే మనం యూజ్ చేసుకోవాలి, లేకపోతే ప్రోడక్ట్ అనేది పాడవుతుంది. మనకి కూల్ డ్రింక్స్ ఆర్ బెవరేజెస్ ఏమన్నా మనం పర్చేస్ చేసినప్పుడు వాటి కాస్ట్ అనేది మనకి దాని లైఫ్ స్పాన్ కూడా మనకి 1 ఇయర్ లోపే ఉంటుంది, కానీ 1 ఇయర్ మించి ఇవ్వరు. సో అలాంటి గూడ్స్ని ఏదైతే షార్ట్ టర్మ్ లైఫ్ స్పాన్ ఉన్నాయో ఆ గూడ్స్ని నాన్ డ్యూరబుల్ గూడ్స్ అంటారు. నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్ అంటే మన ఏదైనా ఒక కంపెనీకి ప్రొడక్షన్ చేయాలంటే రా మెటీరియల్ ఉండాలి. ఓకే, ఆ రా మెటీరియల్ని క్యాపిటల్ గూడ్స్ అంటారు. ఇన్ కేస్ ఒకవేళ బిజినెస్కి మెషినరీ అనేది చాలా ఇంపార్టెంట్. మెషినరీ లేనిదే ఏ ప్రొడక్షన్ అనేది జరగదు. సో మెషినరీ అన్నది బిజినెస్కి క్యాపిటల్ గుడ్. ఓకేనా. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. వుడ్, ఎగ్జాంపుల్ వుడ్, బ్రెడ్ అంటే వీట్, స్టీల్, గ్లాస్ అండ్ ఎక్సెట్రా. ఇదేంటంటే బ్రెడ్ తయారు చేయడానికి మనకి వీట్ యూజ్ చేస్తారు కదా, ఆ వీట్ అన్నది ఇందులో రా మెటీరియల్ కాదు, ఇంటర్మీడియట్ గుడ్. వుడ్ ఇంటర్మీడియట్ గుడ్. ఫర్నిచర్ చేయడానికి మనకి ఇక్కడ యూజ్ చేస్తే వుడ్ అన్నప్పుడు వుడ్ అన్నది ఇంటర్మీడియట్ గుడ్ అవుతుంది, ఫర్నిచర్ అన్నది కన్జ్యూమర్ గుడ్ అవుతుంది. ఓకేనా. ఇంటాంజిబుల్ గూడ్స్, సర్వీసెస్, దీస్ ఆర్ నాన్ ఫిజికల్ and this provide value to consumer. For example, ఏదైనా మనకి సర్వీస్ అవైలబుల్గా ఉంది, అవి సర్వీస్ కనిపించదు కదా, ఏదైనా సర్వీస్ చేస్తే మనకి కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అన్నవి కనిపించవు, బట్ వీఆర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ దట్, మనకి బెనిఫిట్ అంటూ వస్తుంది. హెల్త్ కేర్ సర్వీసెస్, ఇన్ కేస్ ఎవరికైనా ఫీవర్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు, సో వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ అంటే మనకి వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్, వాళ్ళు చేసే సర్వీస్ని బట్టి ఫీవర్ అనేది కంట్రోల్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది. సో మెడికల్ సర్వీసెస్ ఈజ్ ఆల్సో ఏ ఇంటాంజిబుల్ గూడ్స్. హెల్త్ కేర్ సర్వీస్. ఓకే. బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, మనకి నెంబర్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆ బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా మనకి ఇంటాంజిబుల్ గూడ్స్ కిందే వస్తాయి. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్. ఓకేనా, అది కూడా ఇంటాంజిబుల్ గూడ్స్. ఎన్ని టైప్స్ ఆఫ్ గూడ్స్ చెప్పుకున్నామండి? 1 ఫ్రీ గూడ్స్, 2 ఎకనామిక్ గూడ్స్, 3 కన్జ్యూమర్ గూడ్స్. కన్జ్యూమర్ గూడ్స్లో మళ్ళీ 2. ఓకే. 4 క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్, ఇంటాంజిబుల్ గూడ్స్. ఫ్రీ గూడ్స్ ఆర్ ఫ్రీ ఇన్ నేచర్, ఎగ్జాంపుల్ ఎయిర్ అండ్ సన్లైట్. ఓకేనా. నెక్స్ట్ ఎకనామిక్ గూడ్స్ విల్ గెట్ ఇట్ విత్ సమ్ అమౌంట్ ఆఫ్ వాల్యూ, example car, books, bikes, street lights and etc. Okay na. Economic goods, costs associated with their production, distribution or acquisition. Okay na. Next, durable goods. Consumer goods lo durable goods. Durable goods lifespan ent untundi 3 years above, long lifespan. Non durable goods less than 2 years, 3 years or 1 year. Okay na, short lifespan. Capital goods, produced goods used by businesses, which are used by businesses for making production. Okay na, production తయారు చేయడంలో యూజ్ చేసేవి క్యాపిటల్ గూడ్స్. ఎగ్జాంపుల్ రా మెటీరియల్. ఇంటర్మీడియట్ గూడ్స్, పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. ఇంటర్మీడియట్ గూడ్స్ అటు క్యాపిటల్ గూడ్స్ కాదు, ఫైనల్ గూడ్స్ కాదు. ఇంటర్మీడియట్ గూడ్స్ అనేది ఫైనల్ గూడ్స్ కాదు, అంటే కన్స్యూమర్కి డైరెక్ట్ యూజ్ చేసుకోవడానికి పని చేయవు. ఓకేనా, అవి ప్రొడక్షన్లో యూజ్ చేస్తారు. ఇంటాంజిబుల్ గూడ్స్ని మనం సర్వీసెస్ అని కూడా పిలవచ్చు, ఎందుకంటే సర్వీసెస్ అనేది మనకి కంటికి కనిపించవు. ఓకేనా. దీస్ ఆర్ నాన్ ఫిజికల్, ప్రొవైడ్ వాల్యూ టు ద కన్స్యూమర్. హెల్త్ కేర్, బ్యాంకింగ్, ట్రాన్స్పోర్టేషన్. ఆల్ క్లియర్? ఓకేనా. నెక్స్ట్ వీడియోలో వాంట్స్ గురించి చెప్తాను. ఇప్పటిదాకా మీకు చెప్పింది అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు VCSR Learnings YouTube channel where knowledge meets opportunity.
నిన్న పాజిటివ్ ఎకనామిక్స్ నార్మాటివ్ ఎకనామిక్స్ చెప్పాను కదండి, గుర్తుందా? ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. పాజిటివ్ ఎకనామిక్స్ అంటే షార్ట్ టర్మ్లో పాలసీ డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అయ్యేది, ఓకేనా. నార్మాటివ్ అంటే లాంగ్ టర్మ్లో పాలసీ గోల్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. పాజిటివ్ ఎకనామిక్స్ ఆల్రెడీ జరిగిన ఫ్యాక్ట్స్ బేస్ మీద పాజిటివ్ ఎకనామిక్స్ అనేది తీసుకుంటారు. రిజల్ట్స్ క్యాన్ బి వెరిఫైడ్. ఏం జరిగింది అన్న దాని మీద పాజిటివ్ ఎకనామిక్స్ ఉంటుంది. అదే నార్మాటివ్ ఎకనామిక్స్ అన్నది మన ఒపీనియన్, ఇలా జరగాలి అన్న దాని మీద ఉంటుంది, కానీ జరిగినది కాదు, జరగాల్సిన దాని గురించి నార్మాటివ్ ఎకనామిక్స్ అనేది ఉంటుంది, ఓకేనా. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్? ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్? కమెంట్ చేయండి. ఆడమ్ స్మిత్. ఓకే, థ్యాంక్ యూ.